అండి ఇవాంటి వీడియోలో ఈ సర్క్యూట్ని సాల్వ్ చేద్దాం. నాట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అలా కాదు. సో ఇందులో సింపుల్ నోట్స్ ఏంటి, ప్రిన్సిపల్ నోట్స్ ఏంటి, నోట్స్ ఏంటి, కాంబినేషన్ రెండు ప్లేస్ చేసేయండి. ఓకే, సో అండ్ బ్రాంచెస్ అండ్ మెషెస్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం పాసిబుల్ ఆఫ్ నోట్స్. ఫస్ట్ పాసిబుల్ ఆఫ్ నోట్స్ చేసేసి తర్వాత అది ప్రిన్సిపల్ నోడా సింపుల్ నోడా చూద్దాం. ఓకే, ఫస్ట్ 1 2 3 4 5. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది చూడండి. ఇక్కడికి ఒక బ్రాంచ్ అనేది కనెక్ట్ అయింది, బట్ ఈజ్ దేర్ ఎనీ ఎలిమెంట్? నో. సో అందుకని దీన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్గా మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ లాగా కన్సిడర్ చేసి, అంటే ఈ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయింది అనుకోవాలి. సో ఈ బ్రాంచ్ని కన్సిడర్ చేయకూడదు. ఈవెన్ నోడ్ కూడా అంతే. సో ఇంటర్నల్గా ఇది ఇలా కనెక్ట్ అయింది యాజ్ ప్రాక్టికల్గా మనం చూస్తే. ఓకేనా? సో ఇక్కడ ఎలాంటి బ్రాంచ్ ఉండదు. ఓకే, సో బ్రాంచెస్ అన్ని 1 2 3 4 5. సారీ, నోట్స్ 5 నోట్స్. ఇదే సింపుల్ నోడ్ ఏంటి? 2. ఎక్కడైతే 2 బ్రాంచెస్ కనెక్ట్ అయి ఉంటాయో అక్కడ మనకి సింపుల్ నోడ్ వస్తుంది. చూస్తే ఇక్కడ 1 2. సో NS1 NS2, ఇక్కడ వచ్చి 1 2 3. సో 2 కంటే ఎబవ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ వచ్చేస్తే సేమ్ 1 2 3. ఇటు కనెక్ట్ అవ్వాలి, బట్ ఇటు కనెక్ట్ అయింది కదా. సో ప్రిన్సిపల్ నోడ్. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 2. ఓకే, NS సింపుల్ నోడ్. సో హౌ మెనీ సింపుల్ నోడ్స్? 1 2 3. సింపుల్ నోడ్స్ వచ్చేసి 3. హౌ మెనీ ప్రిన్సిపల్ నోడ్స్? 2. ఓకే, ఇక్కడ బ్రాంచెస్ చూస్తే 1 2 3 4 5 6. ఓకే, 6 బ్రాంచెస్. ఓకే, సో ఇప్పుడు మెషెస్ చూస్తే మనకి ఎన్ని అవుతాయి? B మైనస్ N ప్లస్ 1. ఓకే, సో B ఎంత? 6 మైనస్ 5 ప్లస్ 1. సో హౌ మచ్? 2. సో ఇప్పుడు మనం నోట్స్ బ్రాంచెస్ ఇవన్నీ కావాలి కాబట్టి ఇలా 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ వాడు డైరెక్ట్గా మెషెస్ అని అడిగితే మనం సింపుల్గా ఇక్కడ ఒక లూప్ ఉంది, ఇక్కడ ఒక లూప్ ఉంది. సో 2 మెషెస్ వస్తాయి. ఇవి ఇండిపెండెంట్. చూడండి, ఇందులో ఏ క్లోజ్ పాత్ లేదు, ఏ క్లోజ్ పాత్ లేదు. సో ఇది మెషెస్. సో ఈక్వేషన్స్ అంటే మనం 2 అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ.